గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలైసిస్ సమస్యతో బాధపడుతున్నారా? సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలైసిస్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, నడుము నొప్పి, మెడ నొప్పి ఈ వీటితో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అసలు ఇవి రావడానికి రీజన్స్ ఏముంటాయి అంటారు? సో నడుము నొప్పికి మెడ నొప్పి రీజన్స్ వన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, మనకు స్పాండిలోసిస్ అంటాం, డిస్క్ సమస్యలు అంటూ ఉంటాం. సో డిస్క్ సమస్యలు రావడానికి రీజన్స్ ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ఏజ్ ప్రకారమే కావచ్చు, డెఫిషియన్సీసే కావచ్చు, అదర్ మెటబాలిక్ డిజార్డర్సే కావచ్చు, మనకున్న ప్రొఫెషనల్ వర్క్ స్టైల్లో ఉండడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నవడేస్ ఎక్కువగా పీక్ స్టేజ్లో అంటే ఏజ్ గ్రూప్లో ఏజ్ గ్రూప్ వాళ్ళనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తుంది. రీజన్స్ కాల్షియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. అది మేజర్ రీజన్. తగ్గకపోవడానికి కారణం అది వన్ ఆఫ్ ద రీజన్. ఈ డిజీజ్ ఎర్లీగా డిటెక్ట్ అవ్వడానికి కూడా రీజన్స్ అవే. అండ్ కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్ ఎవరైతే ఉంటుందో, డ్రైవింగ్సే కావచ్చు, లేకపోతే మోర్ దెన్ 8 hours 6 hours డ్రైవింగ్ ప్రొఫెషన్ ఉండడం కానీ, 2-wheeler పైన ఎక్కువ ప్రయాణం చేసే వాళ్ళకి కానీ, లేకపోతే అండ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కానీ, డెస్క్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాం. సో చేయడం వల్ల ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద జాయింట్స్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది. నెక్ అండ్ బ్యాక్ ఎక్కువ అవుతుంది సిట్టింగ్ ప్రొఫెషన్ కాబట్టి. సో రిలాక్సేషన్ లేకుండా కంటిన్యూస్ మోర్ దెన్ 3 hours 4 hours 6 hours కనుక కూర్చుంటే ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద జాయింట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, ఓవర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ డిస్క్ అనేది ఎర్లీగా డిజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సాఫ్ట్ టిష్యూ గ్రోత్ అనేది తగ్గడం అనేది స్టార్ట్ ఉంది, ఫ్రెజిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ అయిన ఫ్లెక్సిబిలిటీ, ఎనీ పర్టికులర్ జాయింట్ కదలిక అనేది ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ కనుక తీసుకుంటే మనం కాల్షియం మెటబాలిజం ఏదైతే మనకి ఎక్కువ కంట్రోల్ చేస్తుందో అది, థైరాయిడ్ లాంటి డిజార్డర్స్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, మనకి ఇలాంటి సమస్యలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంటుంది. అన్కంట్రోల్ ఉండడం వల్ల ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒబేస్ పీపుల్, సో ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ ఏమవుతుంది, కొన్ని అధిక బరువులు మోయడం వల్ల కానీ, మన బాడీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా ఎక్కువగా మనకి ముఖ్యంగా పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా బ్యాక్ అనేది ఎక్కువగా పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఓవర్ బర్డెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది, వచ్చిన తొందరగా తగ్గపోవడానికి రీజన్ అదే. అండ్ ఎర్లీగా అరిగే అవకాశాలు కూడా మనం ఎక్కువ గమనిస్తామండి. డాక్టర్, స్పాండిలోసిస్ అంటే ఏంటి అండ్ ఈ స్పాండిలోసిస్ ఎన్ని టైప్స్లో ఉంటుంది? సో ఓకే, మామూలుగా ఇనీషియల్ స్టేజ్లో అయితే కనుక మనకు గ్రేడ్ 1 అంటే ముందుగా ఎర్లీ స్టేజ్ కనుక తీసుకుంటే సర్వైకల్ అండ్ లుంబార్ రీజన్లో లుంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అండ్ వన్ మోర్ వెరైటీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. సో స్టేజ్ పరంగా మనకి రకరకాలుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో మనకి స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్, సో మనకి ఎనీ జాయింట్ పర్టికులర్ ఫంక్షన్ కనుక తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. వీళ్ళు స్టిఫ్నెస్ రావడం, అది నెక్ అయితే కనుక నెక్ స్టిఫ్నెస్, రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్, కదలికలో ఇబ్బంది అండ్ నొప్పితో కూడిన కదలిక ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫార్వర్డ్ బెండింగ్ అయినా సైడ్కి బెండింగ్ అయినా కూడా సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి మన గిడ్డినెస్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసిన ఏమవుతుంది, డిస్క్ అనేది బల్జ్ రూపంలో ఏర్పడి అక్కడ నర్వ్ అనేది కంప్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ రేడియేటింగ్ పెయిన్ ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చేతులు లాగడం, తిమ్మిరి రావడం, దెన్ మైలోపతి అంటాం. రాడికులోపతి నుంచి మైలోపతి అంటే మజిల్ వేస్టింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మజిల్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఫంక్షనింగ్ యూనిట్లో మేజర్ కాబట్టి మనకి గ్రిప్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ మజిల్ వీక్నెస్ స్టార్ట్ అయితే గ్రిప్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నమ్నెస్ అండ్ గ్రిప్ లాస్ ఉండడం వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్, మైలోపతి అండ్ రాడికులోపతి రావడం వల్ల చాలా ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఆన్ ఆఫ్ ద సడన్ అన్ని సిమ్టమ్స్ ఒకే రోజు రావచ్చు, కొంతమందికి స్టిఫ్నెస్ వచ్చి ఒక 6 నెలల తర్వాత కానీ 1 year తర్వాత కానీ గిడ్డినెస్ రావచ్చు, తర్వాతనే రాడికులోపతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద ప్రొఫెషన్, వాళ్ళ ఏజ్, వాళ్ళకున్న డెఫిషియన్సీ, వాళ్ళకున్న అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ని బట్టి ఈ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది లుంబార్ స్పాండిలోసిస్ అనుకోండి, నడుము స్టిఫ్నెస్ సిమిలర్, రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్ చేయలేము, మెట్లకి దిగలేము, కింద కూర్చోలేము, అటువంటి మోషన్ అటెండ్ అవ్వడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కింద కూర్చోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్ సయాటిక్ స్టేజ్ అంటాం. నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కాబట్టి డిస్క్ బల్జ్ వల్ల డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జింగ్ స్టేజ్లో మనకి సయాటికా ప్రాబ్లం వస్తుంది. ఇది ఏదర్ సైడ్ మనకి సయాటిక్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైస్ నుంచి కింది వరకు సప్లై చేస్తుంది. కంటిన్యూగా లాగడం, తిమ్మిరి రావడం అనేది ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది అదర్ డిజార్డర్స్ కూడా, కొన్ని రకాల అదర్ డిజార్డర్లు కూడా మనకి కాలు లాగడం అనేది గమనిస్తాం. అది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఫర్దర్ కనుక డిజీజ్ ప్రోగ్రెస్ అయితే ఇదే నర్వ్ అనేది మనకి యూరినరీ బ్లాడర్కి, రెక్టంకి కూడా సప్లై చేస్తుంది. సో ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఇది ఎక్కువ మనకి ఫీమేల్స్లో చూస్తాం. సో పోస్ట్ సర్జరీ తర్వాత కూడా ఎక్కువ గమనించే ఛాన్సెస్, పోస్ట్ డెలివరీస్ తర్వాత కూడా మనకి ఇది ఎక్కువ గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఒబేస్ పీపుల్లో ఇంకెక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాన్స్టిపేషన్, అక్కడ నర్వ్ అనేది వీక్నెస్ అవ్వడం వల్ల, మజిల్ టోన్ తగ్గడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో
డిస్క్ బల్జ్, ఇనిషియల్ స్టిఫ్నెస్, డిస్క్ బల్జ్, రాడిక్యులోపతి, మైలోపతి అండ్ సయాటికా స్టేజ్ అండ్ కార్డా ఈక్వినా సిండ్రోమ్ అంటే ఇవన్నీ ఒకటే పేషెంట్లో ఉంటే కనుక దాన్ని కార్డా ఈక్వినా సిండ్రోమ్ అంటాం. సో ఇలాంటి కేసెస్లో చాలా ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్గా అయితే కనుక సయాటికా వరకు తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూరినరీ ఇన్కాంటినెన్స్ అయితే అన్న కేసెస్ మాత్రం సర్జరీ అయినా కూడా తగ్గవు అలాంటివి. అలాంటి చికిత్స కూడా మనకు జీసీఎస్ మెథడ్లో హోమియోకేర్లో ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇన్కాంటినెన్స్ తగ్గుతుంది అండ్ మలబద్ధకం కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజార్డర్. సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి, నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది, బ్యాక్ స్టిఫ్నెస్, లోయర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉంటుంది. బట్ ఇది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 20+ ఏజ్ గ్రూప్లోనే మనం ఎక్కువ గమనిస్తాం. కంప్లీట్గా పేషెంట్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నథింగ్ బట్ మనకు హాలో స్టిక్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా టోటల్గా డిస్క్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వర్టిబ్రాక్ మధ్యలో దెర్ ఇస్ నో స్పేస్, ఫ్రెజిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది రివర్స్ చేయడానికి చాలా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టిఫ్నెస్ ఈజ్ మ్యాక్సిమం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి. కంప్లీట్గా మనకి ఈ టైప్లో బెండ్ అవ్వడం ఉండే అవకాశం ఉంటాయి. ఇనీషియల్గా వీళ్ళకి ఎక్కువ మనకి HLA-B27 పాజిటివ్ గమనిస్తాం. సో సేమ్ నెక్ పెయిన్ అని చెప్తుంటారు, బట్ బెండింగ్ ఉంటుంది. ఇది కంప్లీట్ రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్. నెక్ గదపాలన్నా టోటల్ బాడీ మూవ్ చేయాల్సి ఉంటుంది. బెండ్ చేయాలన్నా కూడా టోటల్ బాడీ బెండ్ చేసి కింద కూర్చోవాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక పక్కకు తిరగాలన్నా కూడా టోటల్ బాడీ తిరగాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇది ఎంత ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తామో అంత రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మ్యాక్సిమం మనకు ఛాలెంజింగ్ కేస్ టు ద ఎవ్రీ సిస్టమ్గా పరిగణిస్తామండి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్. డాక్టర్, స్పాండిలోసిస్ అసలు ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? ఏజ్ పరంగా చూసుకున్నా మేల్స్ ఫీమేల్స్ కానీ ప్రొఫెషనల్గా చూసుకున్నా ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు? యాక్చువల్గా స్పాండిలోసిస్ అనేది మనకి ఎక్కువ ఫీమేల్స్లో గమనిస్తాం. సో స్త్రీలలో ఎందుకంటే మనకు డెఫిషియన్సీ ఎక్కువ, ఒబెసిటీ ఎక్కువగా, హైపోథైరాయిడ్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంటాయి. సర్జరీస్ కూడా ఎక్కువగా అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పోస్ట్ డెలివరీస్ తర్వాత ఎక్కువగా లుంబార్ స్పాండిలోసిస్ మనకి ఎక్కువ ఫీమేల్లో గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సయాటికా కానీ యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా మనం ఎక్కువగా ఫీమేల్లో గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే మేల్స్లో రావద్దు అని కాదు, కానీ ఎక్కువగా లుంబార్ స్పాండిలోసిస్ ఫీమేల్లో గమనించే అవకాశం ఉంటాయి. అదే యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనుకోండి, మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్గా, కానీ కొద్దిగా మేల్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్ 20+ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ జనరల్ స్పాండిలోసిస్ కనుక తీసుకుంటే ఇది యాక్చువల్లీ 45 క్రాస్డ్ ఫీమేల్స్లో కానీ 50 క్రాస్డ్ మేల్స్లో కానీ రావాలి. బట్ ఎర్లీగా నవడేస్ అనేది క్రైటీరియా మొత్తం డిఫర్ అవుతుంది. చిన్నపిల్లలు అంటే 15 ఇయర్స్ ఏజ్, ఒబెస్ చిల్డ్రన్ ఉండడం వల్ల కూడా, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, కంటిన్యూ సిట్టింగ్ ఉండడం వల్ల కూడా మనకి సమస్యలు ఎక్కువ గమనించే అవకాశం ఉంటుంది. సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు, నాట్ ఈవెన్ 20 ఏజ్ గ్రూప్ అవసరం లేదు, 15-12 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మనం ఎక్కువ గమనిస్తున్నాం. రీజన్ కాల్షియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ డెఫిషియన్సీ అండ్ సెడెంటరీ యాక్టివిటీ. సో సెడెంటరీ యాక్టివిటీ ఇన్ ఎనీ ప్రొఫెషన్ మ్యాక్సిమం లీడింగ్ టు ద స్పాండిలోసిస్ అండి. అది ఎనీ ప్రొఫెషనే కావచ్చు, అది యాంకరింగ్ లాంటి ప్రొఫెషనే కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజీజ్ అంటాం అందుకనే మనం. సో సాఫ్ట్వేర్కి మొత్తం సిస్టమ్ వర్కే కాబట్టి ఎక్కువ వాళ్ళకి స్ట్రెయిన్ అయ్యేది నెక్ అండ్ బ్యాక్. సో అలాంటి ప్రొఫెషన్లో, అండ్ డ్రైవింగ్ ప్రొఫెషన్ లాంగ్ జర్నీస్ ఉంటాయి, నాన్ బ్రేక్, సో కంటిన్యూస్గా ఉంటారు కాబట్టి అలాంటి ప్రొఫెషన్లో కూడా మనకి ఇలాంటి ఇబ్బంది అనేది గమనించే అవకాశాలు ఉంటాయి. డాక్టర్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి డైలీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు, అండ్ అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఓకే, సో ఇనీషియల్ ఓన్లీ స్టిఫ్నెస్ ఉంటే కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్స్ ఉంటాయి. చాలామందికి స్ప్రెయిన్ అయ్యిందా, తగ్గుతుంది అన్న నెగ్లిజెన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్ప్రెయిన్ అనేది కొద్దిపాటి రెస్ట్ తీసుకోగానే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిఫ్నెస్ కంటిన్యూగా అయితే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. లేకుంటే కనుక కొంతమంది సడన్గా గిడ్డినెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఉండి గిడ్డినెస్ వచ్చింది అనుకోండి, వైల్ డ్రైవింగ్, అది 2-వీలరే కావచ్చు, 4-వీలరే కావచ్చు, సడన్గా బ్లాక్అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్. అదొక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్కి వెళ్ళిన నర్వ్ రూట్ అనేది కంప్రెషన్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. సడన్ అన్కాన్షియస్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొన్ని అదర్ డిజార్డర్స్ వల్ల కూడా ఉండొచ్చు. బట్ డ్యూ టు సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా మనకు తెలిసి ప్రాబ్లం క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా మోర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్, ఇది ఒక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రాడిక్యులోపతి అవ్వడం వల్ల కూడా గ్రిప్ లాస్, జస్ట్ లైక్ పారాలిసిస్ కండిషన్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే గ్రిప్ లేకపోవడం, అంటే 1 లీటర్ బాటిల్ లిఫ్ట్ చేయడానికి కూడా సివియర్గా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంతో 5 కేజీల 5 లీటర్స్ కానీ లిఫ్ట్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. హెవీనెస్ ఆఫ్ ద హ్యాండ్స్, హెవీనెస్ ఆఫ్ ద లిమ్స్ ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ నమ్నెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ లైక్ మనకు పార్షియల్ పారాలిసిస్ అంటాం, ఇది పారాలిసిస్ కాకపోవచ్చు, బట్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎంత ఎర్లీగా దీన్ని డయాగ్నోసిస్ చేస్తే ఇట్ కెన్ బి రివర్సిబుల్ కంప్లీట్లీ. సో మనకు ఆస్టియోపైటిక్ కాంప్లెక్స్ అయితే కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా స్టిఫ్నెస్ ఉంటాయి. యాంక్లోజింగ్ అయితే కొంచెం టైం పడుతుంది. బట్ వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్ బల్జెస్ ఉన్నాయి అనుకోండి, ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబ్లం అంటే ఫ్రమ్ నర్వ్, మజిల్, డిస్క్ అనేది బోన్ అనేది కంప్లీట్గా రికవరీ మనం చేసుకోవచ్చు అండి. డాక్టర్, నార్మల్ నెక్ పెయిన్కి అండ్ అదేవిధంగా సర్వైకల్ స్పాండిలోసిస్కి మధ్య డిఫరెన్స్ అంటే ఎలా తెలుసుకోగలుగుతారు? ఓకే, సో నెక్ పెయిన్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ డ్యూ టు సర్వైకల్ స్పాండిలోసిస్ అనే కాదు,
సో మనకు బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీపీ హెడేక్స్ ఉన్నా కూడా ఎక్కువ మనకు నెక్ రిజిడిటీ అని కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా నెక్ పెయిన్ వస్తుందండి, నైట్ నిద్ర లేదు అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కంపల్సరీ వీ నీడ్ టు రూల్ అవుట్ ద హైపర్ టెన్షన్. ఎక్కువ ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆక్సిపిటల్ రీజన్, నథింగ్ బట్ నెక్ నుంచే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో హిస్టరీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పేషెంట్ మనం కనుక్కోవాలి. అండ్ మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్స్లో కూడా మనకు నెక్ రిజిడిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 సైడ్ హెడేక్, 2 సైడ్స్ హెడేక్ ఉందా, లేకపోతే బీపీ హిస్టరీ ఉందా, అండ్ నెక్ స్టిఫ్నెస్ ఉందా, అండ్ ఎనీ హిస్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్. సో ఇవి మనకు 4 కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. రూల్ అవుట్ చేయాలంటే సిమ్టమ్స్, పేషెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కింద సైన్స్ కనుక తీసుకుంటే మనకు నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఫార్వర్డ్ బెండింగ్ అయినా బ్యాక్ అయినా కూడా పర్టికులర్ టైంలో రాకుండా ఉంటుంది నెక్ స్టిఫ్నెస్ ఇన్ కేస్ ఆఫ్ స్పాండిలోసిస్. ఇది ట్యూమర్ అనుకోండి, ఆన్ అండ్ ఆఫ్ రావచ్చు, పోవచ్చు. అండ్ హిస్టరీ ఆఫ్ సిమ్టమ్స్ కనుక తీసుకుంటే ప్రొజెక్టైల్ వామిటింగ్స్ ఉంటాయి. అండ్ మైగ్రేన్ హెడేక్ అయితే కనుక ఈవెన్ మనకి ఎంఆర్ఐ ఆఫ్ ద బ్రెయిన్ తీయించినా ఏమీ ఉండదు, బట్ 1 సైడ్ హెడేక్తో పాటు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. వామిటింగ్ లేకపోవచ్చు, సీజనల్గా కానీ స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ హైపర్ టెన్షన్ మన బీపీ డిటెక్ట్ చేసి ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వీ నీడ్ టు రూల్ అవుట్ సిమ్టమ్స్తో పాటు మనకు అండర్లైన్ పెథలాజికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నది ఎంఆర్ఐని కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. నెక్ ఇచ్చిన ఎంఆర్ఐ కనుక తీసుకుంటే మనకు అది డిస్క్ బల్జెస్ ఉన్నాయా, ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ ఏమైనా ఉందా, నర్వ్ రూట్ కంప్రెషన్ ఉందా, ఎన్ని లెవెల్స్లో ఉంది ఉన్నా కూడా అది వీ హ్యావ్ టు రూల్డ్ అవుట్. ఇది మనకు సర్వైకల్ స్పాండిలోసిస్కి ఆ విధంగా మనకు కంపేర్ చేసే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అండ్ అదేవిధంగా వీళ్ళకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయి అంటారా? ఓకే, యాక్చువల్గా మామూలుగా మనకు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ దే నీడ్ టు అవాయిడ్. ఇప్పుడు కంటిన్యూగా సిట్టింగ్ కానీ, ఓవర్ స్ట్రెయిన్ కానీ, ఓవర్ బర్డెన్ కానీ, ఇది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఈవెన్ దో ఫ్యామిలీలో రన్ అవుతున్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి వీటిని కనుక కేర్ తీసుకుంటే ఈవెన్ దో ఫ్యామిలీలో రన్ అవుతున్నా కూడా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. సో మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ స్పాండిలోసిస్ కేసెస్. జస్ట్ లైక్ మనకి డయాబెటిక్కి, థైరాయిడ్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేనేజ్మెంట్ పార్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కంటిన్యూగా ఓవర్ స్ట్రెయిన్ చేయడం అనేది దే నీడ్ టు అవాయిడ్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కానీ ఒక 5 minutes గివ్ ఏ బ్రేక్. సో మైల్డ్ ఎక్సర్సైజ్ చేయడం, అది నెక్ ఎక్సర్సైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఇవ్వడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ కిడ్నీస్ ఉన్న కేసెస్ వాళ్ళు చేయకూడదు. అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. విత్ డాక్టర్ కన్సల్ట్తోనే మనకు చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కిడ్నీస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. అదర్ దెన్ దట్ నెక్ పెయిన్ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ కానీ, పెయిన్ఫుల్ మూమెంట్ కానీ ఉన్న వాళ్ళు చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ సడన్ మూమెంట్ ఆఫ్ నెక్ ఇవ్వకూడదు ఎనీ టైం. సడన్ మూమెంట్ ఇవ్వడం వల్ల ఇట్ మే ప్రోన్ టు ఫాస్ట్ గిడ్నెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కనుక ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ కనుక ఉంటే కనుక ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కొద్దిగా నెక్ కాలర్ అనేది యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సపోర్ట్, అంటే పెథలాజికల్లీ అది హెల్ప్ కాకపోవచ్చు, బట్ ఇలాంటి సడన్ ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సపోర్టివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇన్ కేస్ అంటే డెఫిషియన్సీ కూడా చాలా కామన్ వీళ్ళలో కాబట్టి కాల్షియం సప్లిమెంట్, విటమిన్ డి సప్లిమెంట్ ఎవ్రీ 2 months కానీ 3 months కానీ చెక్ చేయించుకోండి. సప్లిమెంట్ రూపంలో మన ఫుడ్లో తీసుకోవాల్సిందే. సో ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బోన్స్ నరిష్మెంట్ ఈజ్ ఫ్రమ్ పేషెంట్ సైడ్, అండ్ పెథలాజికల్ అనేది మనం ఇస్తాం. పెథలాజికల్ డెవలప్మెంట్ కాకుండా మెడిసిన్ ఇస్తుంటారు కాబట్టి, అండ్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి మేనేజ్మెంట్ పార్ట్ చెప్తాం కాబట్టి మ్యాక్సిమం రికవర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ప్రకాష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి ప్రకాష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రకాష్ గారు, చెప్పండి. మేడం ఇది నాకు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఈ సర్వైకల్ది, లుంబార్ది రెండు ఉన్నాయి మేడం. ఓకే మేడం ఇప్పుడు 2 years నుండి బాధపడుతున్నా మేడం. ఏం చేస్తుంటారు మీరు? మీ వయసు ఎంత అండి? అంత నీ వర్క్ చేయలేకపోతున్నా మేడం. కూర్చోలేకపోతున్నా. అంటే 1 year బ్యాక్ బండి నుంచి స్కిడ్ అయి పడినాను మేడం. ఓకే మేడం ఏం చేస్తుంటారు మీరు? హలో ప్రకాష్ గారు. ఓకే, యాక్చువల్లీ సర్వైకల్ లుంబార్ స్పైనలోసిస్ రెండు ఉన్నాయి. హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్ ట్రిగరింగ్ అయింది సిన్స్ 2 years నుంచి ఉంది. సో ఇలాంటి కేసెస్ మనకు ఫీమేల్స్ 45 బిలో, మేల్స్ 55 బిలో చూడండి కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. వర్క్ కూడా చేసుకోలేని పరిస్థితి అంటున్నారు కాబట్టి డిస్క్ బల్జెస్ కండిషన్ అయితే కనుక కంప్లీట్గా రికవర్ అవుతుంది. కాళ్ళు లాగడం కానీ, చేతులు లాగడం కానీ, తిమ్మిరి రావడం కానీ కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటే పెయిన్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గి తిమ్మిలు కూడా తగ్గే అవకాశం ఉంటాయి. గిడ్డినెస్ ఉన్నా కూడా మనకి ఇమ్మీడియట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. కాకపోతే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించుకుంటూ తీసుకోండి. సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేయడం, వెయిట్ లిఫ్టింగ్ చేయడం కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఈవెన్ ద మెడిసిన్స్ వాడినా వాడకుండా ఒకసారి రికవర్ అయినా కూడా మ్యాక్సిమం more than 5 kgs లిఫ్ట్ చేయకూడదు. ఎందుకంటే wound ఈజ్ wound. అలాంటి జాగ్రత్తలు పాటిస్తే కనుక ఇప్పుడు మనకు చాలామంది ఏమనుకుంటే హోమియో చికిత్స వాడడం వల్ల స్లోగా ఉంటుంది పెయిన్, నేను వర్క్ చేసుకోలేని పరిస్థితి కదా ఎన్ని రోజులు వాడాలో అని అనుకుంటుంటారు. లేదండి. సో పెయిన్ అనేది డిస్కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్లోకి మీరు గ్రాడ్యువల్గా వెళ్తూ ఉంటారు.
పెయిన్ తగ్గడంతో పాటు నర్వ్ రిపేరింగ్తో పాటు మజిల్ రిపేరింగ్తో పాటు గ్రిప్ నార్మల్గా అవుతూ కంప్లీట్గా రికవరీ పొందొచ్చు. నాన్ సర్జికల్లీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఒకసారి యాక్సిడెంట్ అయిందంటున్నారు కాబట్టి ఆ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని వచ్చి ఇప్పటివరకు మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడారో ఒకసారి చూస్తే దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సరోజ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి చెప్పండి సరోజ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్ మేడం. చెప్పండి అమ్మా సరోజ గారు. హలో యా చెప్పండి. చెప్పండి. హలో ఎస్ సరోజ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు వేరే వాయిస్ వినబడుతుంది మేడం. హలో, చెప్పండి మీ ప్రాబ్లం. అయితే నాకు లోపల అరిసెమొలలు బయటికి వెళ్ళినాయి మేడం. ఓకే అరిసెమొలలు బయటికి వెళ్తే అవి తీయించుకున్నా మేడం. ఓకే తీయించుకున్న మందులు వాడినా అయిపోయింది. అయితే నాకు మోషన్ ఫ్రీ వస్తలేదు మేడం. అయితే లో పైప్ వేయించుకున్నా మేడం. నేను ఎల్ రామరెడ్డి అని హాస్పిటల్లో పైప్ వేయించుకుంటే లోపల ఫిషర్ ఉంది అనేసి అన్నారు మేడం. ఒకటో రెండో ఉన్నాయి అనేసి అన్నారు. ఇక మోషన్ వస్తలేదు మేడం. ఎన్ని మందులు వాడినా, ఎన్ని సిరప్లు వాడినా, ఎన్ని టాబ్లెట్లు మింగినా నాకు మోషన్ ఫ్రీ ఉంటలేదు మేడం. ఓకే పైల్స్ ఫిజర్ 2 పైల్ సర్జరీ అయింది, మామూలుగా క్షారసూత్రం 2 అయినాయి, బట్ స్టిల్ కాన్స్టిపేషన్ లేదు. అండర్లైన్ ప్రాబ్లమ్ మెయిన్ థింగ్ కాన్స్టిపేషన్ తగ్గితే ఆటోమేటిక్గా హీల్ అయ్యేటివి ఇవి. సో మెడికేషన్ వల్ల పెథలాజికల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ ఇంటేక్ తీసుకుంటే మెడిసిన్స్ వాడితే మీకు కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాం కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ పైల్స్ కానీ ఫిజర్ కానీ రాకుండా ఉండడంతో పాటు పెయిన్ లేకుండా మోషన్ ఫ్రీగా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఇంతకుముందు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని వచ్చి ఏం మెడికేషన్ వాడినారో అండ్ వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి ఏం మెడిసిన్స్ వాడితే తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వేణు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాది లెఫ్ట్ హ్యాండ్ బాగా తిమ్మిరి వస్తుంది మేడం. ఓకే ఎప్పటి నుంచి అండి? హలో యా చెప్పండి. ఎప్పటి నుంచి వస్తుంది? నాకు ఒక 2 years నుంచి వస్తుంది మేడం. 2 years నుంచి ఉంది. ఓకే నాది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే C4, C5, C3 అవి అరిగిపోయి అన్నారు. ఓకే దాని గురించి తిమ్మిరి వస్తుంది అన్నారు. ఓకే కాకపోతే హోమియోపతి మామూలు ఖమ్మంలో వాడే, కాకపోతే అదే కంటిన్యూ అవుతుంది మేడం అట్లే. ఓకే మీ వయసు ఎంత అండి? ఏం చేస్తుంటారు మీరు? నా వయసు 34 మేడం. ఏం చేస్తుంటారు సార్? మేడం ఏం చేస్తుంటారు? వర్క్ ఏం చేస్తుంటారు మీరు? నేను కానిస్టేబుల్ మేడం. ఓకే అంటే బీపీ కానీ ఏమైనా ఉందా మీకు? కొలెస్ట్రాల్ ఎక్కువ కానీ బీపీ కానీ ఏమైనా ఉందా? మీ వాయిస్ ఇంత రావట్లేదు. యా బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉందా అండి? ఏం లేదు మేడం, లైట్ అంటే ఉంది మేడం, 140 దాకా ఉంది బీపీ. ఓకే సో యాక్చువల్లీ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఉన్నాయి. చాలామందికి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పెయిన్ రాగానే కార్డియాక్ ఇష్యూ అంటూ ఉంటారు. కాకపోతే హైపర్టెన్సివ్ పీపుల్ కానీ హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చేతులు లాగడం, 2 hours లెఫ్ట్ సైడ్ వస్తే కంపల్సరీ సిగ్నల్ని ఒకసారి ఈసీజీ అయితే చెక్ చేయించుకోవాలి. బట్ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంచుకోవడంతో పాటు ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్లో స్పాండిలోసిస్ లక్షణాలు తగ్గే ఛాన్సెస్ అంటే ఫస్ట్ థింగ్ చేతులు లాగడం అనేది తగ్గుతుంది, గ్రిప్ నార్మల్గా అవుతుంది. అండ్ లిపిడ్ ప్రొఫైల్ ఒకసారి చేయించండి సార్. అందులో కూడా అది కూడా నార్మల్గా రావాలి. ఎందుకంటే బీపీ అండ్ మీకు 34 ఏజ్ అంటున్నారు, 40 అంటున్నారు, అంటే 140 అండ్ బీపీ డిటెక్ట్ అవుతుంటారు కాబట్టి సో యూఆర్ ఎంటరింగ్ ఇంటూ బార్డర్ లైన్ హైపర్ టెన్షన్. అది కూడా కంట్రోల్లోకి ఉంచుకుంటేనే మీకు కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ స్పాండిలోసిస్ వల్ల వస్తుంది మీకు ఆ పెయిన్ అండ్ హైపర్ టెన్షన్ వల్ల కూడా వస్తుంది. ఒకసారి కొలెస్ట్రాల్ కూడా రూట్ చేయండి. సో మనం ఇచ్చే మెడికేషన్లో 3 కంట్రోల్లోకి రావడంతో పాటు ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ప్రాబ్లమ్స్ రికరింగ్ లేకుండా కూడా చూసుకోవచ్చండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లింగమూర్తి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి లింగమూర్తి గారు. హలో చెప్పండి లింగమూర్తి గారు. హలో యా హలో, చెప్పండి చెప్పండి మీ సార్. ప్రాబ్లం ఏంటి? హలో యా లింగమూర్తి గారు వినిపిస్తుంది, చెప్పండి. నాకు సర్వీసల్ స్పాండిలోసిస్ ఉంది మేడం. ఓకే మొన్న ఎక్స్రే చేయించాను. ఓకే ఎక్స్రే చేపిస్తే కొంచెం గ్యాప్ కనిపించింది. ఓకే గ్యాప్ కనిపించింది. దాంతో కొన్ని ఆర్థోపెడిక్ హాస్పిటల్ పోయి ఆర్థోపెడిక్ చూపించాను. ఓకే చూపిస్తే మందులు రాస్తున్నారు, కొన్ని 2-3 ఎక్సర్సైజ్ పెట్టారు. ఓకే అది దానికి హోమియోపతిక్ లో మెడిసిన్ ఉందా? ఉందండి. యాక్చువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ డిస్క్ బల్జ్ అంటున్నారు కాబట్టి
సో మనకి ఎక్సర్సైజులు అనేది ఇంపార్టెంటే. ఎక్సర్సైజ్ చేస్తూ హోమియో చికిత్స వాడితే కనుక ఓవరాల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. బల్జ్ రికవర్ అయిపోయి స్పాండిలోసిస్ నార్మల్ కండిషన్ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ఉన్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. సో అదర్ కోమార్బిడ్ కండిషన్ కూడా కంట్రోల్కి తేవడంతో పాటు ఉన్న పెథలాజికల్ కండిషన్స్ కూడా మన మెడికేషన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు చాలామంది పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాం కదా, పెయిన్ తగ్గుతుంది కదా అనుకుంటారు. బట్ పెయిన్ తగ్గినా కూడా అండర్లైన్ పెథలాజికల్ కండిషన్ అంటే డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. బట్ వేరేస్ హోమియో చికిత్స వల్ల ఏంటి అంటే సో పెయిన్ తగ్గడంతో పాటు అండర్లైన్ డిజీజ్ కండిషన్ కూడా కంట్రోల్లోకి వచ్చి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్గా డిజీజ్ పరంగా రికవర్ అయిపోయి ప్రోగ్రెస్ లేకుండా కంట్రోల్లోకి తేవచ్చు, కరెక్షన్ కూడా అవుతుందండి. ఆ రిపోర్ట్ ఒకసారి తీసుకోనండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం లాంగ్ టైంలో ఉండటం, సివియారిటీని బట్టి కానీ లాంగ్ టైంలో ఉండటం వల్ల ఈ రెండింటి వల్ల పక్షవాతం వచ్చే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఓకే, యాక్చువల్గా డైరెక్ట్గా స్పాండిలోసిస్ వల్ల క్రానిక్ ఉండి 10 years హిస్టరీ ఉండి 12 years హిస్టరీ ఉండి పక్షవాతం లాంటిది రాదు. బట్ మైలోమలేషియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మజిల్ వేస్టింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నార్మల్గా మనకు ఒక వర్క్ చేయాలి అంటే ఒక వెయిట్ లిఫ్ట్ చేయాలి అంటే కోఆర్డినేషన్ విత్ నర్వ్, మజిల్, బోన్ 3 ఉంటేనే అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో క్రానిసిటీ వల్ల మనకు ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ అనేది ఉందనుకోండి సర్వైకల్ రీజియన్లో, ఆ విధంగా ఎంత మెడికేషన్ వాడినా ఓన్లీ పెయిన్ కిల్లర్ వాడుతుంటారు చాలామంది కొంతమంది. అండ్ మల్టిపుల్ లెవెల్స్లో C1 to C7 వరకు ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ ఏర్పడి దెర్ ఈజ్ నో గ్యాప్ ఇన్ బిట్వీన్ వర్టిబ్రా టు వర్టిబ్రా. అలాంటి కండిషన్లో ఏమవుతుంది అంటే నర్వ్ సప్లై టు ది పర్టికులర్ మజిల్ అనేది ఉండదు కాబట్టి మజిల్ కంప్లీట్గా వేస్టింగ్ అవుతుంది. సో ఏదర్ సైడ్ ఎఫెక్ట్ అయిన సైడ్ కనుక తీసుకుంటే నార్మల్ సైడ్ కనుక తీసుకుంటే నరిష్మెంట్ ఆఫ్ ద మజిల్ ఉండదు. సో టోటల్ వేస్టింగ్, గుంటలాగా పడిపోవడం, అది హ్యాండే కావచ్చు, అది మామూలుగా ఎల్బోనే కావచ్చు, పైనుంచి కిందకి వేస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మజిల్ వేస్టింగ్ డిజార్డ్లోకి వెళ్ళిపోయి ఆ పర్టికులర్ జాయింట్ అనేది వర్క్ చేయలేని పరిస్థితి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు జస్ట్ లైక్ మనకు పెరాలసిస్ ఏ విధంగా ఉంటుంది, పెరాలసిస్ కూడా అదే విధంగా ఉంటుంది. గ్రిప్ లాస్ ఉండడం, మజిల్ వేస్టింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది దట్ ఇస్ నాట్ కంప్లీట్లీ డ్యూ టు పెరాలసిస్. సో మైలోమలేషియా డ్యూ టు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. కాబట్టి అది వన్ ఆఫ్ ద గ్రేటర్ రిస్క్ ఫ్యాక్టర్, మనం మామూలుగా కాంప్లికేషన్ ఆఫ్ ద స్పాండిలోసిస్ అని మనం చెప్పొచ్చు. సో ఇవి ఎక్కువగా మనకి ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందుకని ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసుకొని రూల్ అవుట్ చేయించుకోవాలి. సో ఇనీషియల్గా ఉందనుకోండి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. తొందరగా రికవరీ చేసుకుంటే మీకు మజిల్, నర్వ్, గ్రిప్ లాస్ అండ్ బోని డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో దశరథం గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, మా బాబుకు పిస్టులా ఉన్నది. ఓకే, పిస్టులా. యా ఓకే, చెప్పండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి సమస్య? రైట్, కట్ అయిపోయింది. ఎస్ డాక్టర్, ఈ స్పాండిలోసిస్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అండ్ అదేవిధంగా మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ చెప్పడం కానీ, ఫుడ్కి సంబంధించి ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ, ఇవి తినండి అని చెప్పడం కానీ, ఫుడ్ చాట్ లాంటిది ఏమైనా ఉంటుందా? ఓకే, యాక్చువల్గా స్పాండిలోసిస్ లాంటి కేసెస్కి అయితే మనకు డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డైట్ ఇన్ ద సెన్స్ డెఫిషియన్సీస్ వీ నీడ్ టు కవర్. కాల్షియం కానీ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే మనకి కాల్షియం ఫుడ్లో దొరుకుతుంది, బట్ విటమిన్ అండ్ ఫుడ్లో దొరకదు కాబట్టి సప్లిమెంట్ రూపంలో తీసుకోవాల్సిందే. అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. చార్ట్ రూపంలో ఇస్తామనేది మనది. అది మజిల్ ఎక్సర్సైజ్ అనేది చేయడం వల్ల ఏమవుతుంది, తొందరగా ఫాస్ట్గా సర్క్యులేషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ మనం ఇచ్చే మెడికేషన్ అనేది యాక్షన్ ఆఫ్ మెడిసిన్ కంపల్సరీ అండ్ పెథలాజికల్ కరెక్షన్ చేస్తూ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమమ్ GCS మెథడ్లో ఇస్తాం. కాబట్టి వన్ వి స్టార్ట్ విత్ ద హోమియోపతిలో మనం చికిత్స కనుక హోమియోకేర్లో కనుక స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ కంట్రోల్ అవడంతో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో మనకు నాన్ రికరెన్స్ కింద ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వచ్చే అవకాశాలు వెరీ రేర్ అన్లెస్ అంటిల్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ కానీ, డయాబెటిక్ అవ్వడం కానీ, మళ్ళీ వెయిట్ పుట్ అండ్ సివియర్గా అయితే తప్ప ఇట్ వోంట్ రికర్ అగైన్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి సర్వైకల్ స్పాండిలోసిస్లో మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయి. అండ్ లుంబార్ స్పాండిలోసిస్, సయాటికా కేసెస్లో ఈవెన్ దో సర్జరీ అని పేషెంట్లు భయపడి వచ్చిన కేసెస్ కూడా కంప్లీట్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ పర్సన్ టు పర్సన్ మనకు డిఫర్ అవుతుంది. 5%, 10%, 20% గ్రావిజన్గా పెయిన్ తగ్గుతూ డిస్క్ బల్జ్ అయిన రికవర్ అయిపోయి రీప్లేస్ అయిన కేసులు ఎన్ నెంబర్ ఆఫ్ నథింగ్. బట్ రీజనరేషన్ విధానంలో మన మెడిసిన్స్ పనిచేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్ మే నాట్ కమ్. అండ్ ఫ్యూచర్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఆపరేషన్ అవసరం లేకుండా కంప్లీట్గా రికవర్ అయినాయి. ఇందాక నేను చెప్పినట్టు యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే కేసెస్ చాలామందికి సర్జరీ అయినా కూడా పెయిన్ తగ్గింది మేడం 3 నెలల వరకు, బట్ ఇన్కాంటినెన్స్ తగ్గలేదు, ఈ సయాటికా ప్రాబ్లం మళ్ళీ లాగడం అనేది మళ్ళీ 3-4 monthsలో స్టార్ట్ అయిందని చెప్తుంటారు. సో అలాంటి కేసెస్లో కూడా మన దగ్గర సయాటిక్ పెయిన్ తగ్గడం అంటే ఫస్ట్ నర్వ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ కాబట్టి డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. అండ్ గ్రిప్ నార్మల్గా అవుతుంది కాబట్టి ఆటోమేటికలీ
మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం. ఇన్కాంటినెన్స్ ఆఫ్ ద యూరిన్ కూడా తగ్గుతుంది, కాన్స్టిపేషన్ కూడా రికవర్ అవుతుంది. ఇలాంటి కేసెస్లో కూడా మనకి మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయండి. యాజ్ సచ్ హోమియో చికిత్సలో మనకి నో డైట్ రిస్ట్రిక్షన్స్, ఓన్లీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ కొద్దిగా అవాయిడ్ చేయమంటాం. అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటే దాని ప్రకారం అవాయిడ్ చేయాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.